మేము స్టార్ట్ చేసినాం. మాకు ఎప్పుడైతే ఈ కారిడార్ నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి పోలీసు వాళ్ళు మా వెంటనే ఉన్నారు మా వెంటనే ఉన్నారు మేడం. మేము నిరసన వ్యక్తం చేయడానికి, మేము అభ్యంతర పత్రం ఇవ్వడానికి కూడా మేము ర్యాలీగా పోయినాం. ఎందుకంటే ఐకమత్యంతో పోవాలి. మా ఊరు ఎప్పుడైనా కానీ పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా ఉంటుంది. కాబట్టి అందరం కలిసి ఐకమత్యంగా పరిగిలో ర్యాలీ చేయడానికి పోతే మా గ్రామ సర్పంచ్ని ఇంకిద్దరు ముగ్గురు పెద్ద మనుషులను కూడా వాళ్ళ జీప్లు ఎక్కించినా కూడా మేము మహిళలము వెనుక ఆడలేము, భయపడలేము. కొడితే కొట్టుండి. రేపు ఒక మాట ఏమంటారు తెలుసా? వినురు, నేను చెప్తా ఏమంటారంటే, వీళ్ళందరూ నిజమైన రైతులు కావు, వీళ్ళకి అక్కడ భూములు లేవు అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా బదనాం చేస్తారంటే, ఆ రైతులు ఇయ్యనీకు ఉన్నారు కానీ మధ్యవర్తులు చెడగొడుతున్నారు అని అంటారు. దానికి సమాధానం ఈ మాట అంటారు ఖచ్చితంగా. ఇవన్నీ రైతులు ఎవరు మేడం? ఇచ్చే రైతులు ఎవరైనా చూపించమనండి. ఫస్ట్ ఇచ్చే రైతులు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరే అడగండి. ఇక్కడ ఎవరైనా ఒక రైతు మీరు మాకు తెలియకుండా మీరు ఎవరైనా వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరైనా పిలిపించుకొని అడగండి మేడం. ఎవరైనా ఇస్తారేమో అడగండి. వాళ్ళు ఇస్తామంటే మేము ఈయన కూర్చొని విడిచిపెడతాం. మరే కాదు మీ ఊరికే గొప్ప పేరు వస్తుంది కదా, మీకు ఉద్యోగాలు వస్తాయి కదా, మీ పిల్లలకే కదా. మా ఊరు గొప్ప పేరు వస్తుంది మేడం. మా ఊరు లేకుండా అయిపోయినాక మా గొప్ప పేరు మాకెందుకు? మా ఊరే లేకుండా పోతుంది. మాకు ఇంకా గొప్ప పేరు ఎవరికి వస్తుంది? మీకు భూములకు పైసలు ఇస్తారు, రేపు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. ఎన్ని ఇస్తారు మేడం? ఎన్ని ఇస్తారు? 20 లక్షలు ఎన్ని ఇస్తారు? ఎకరానికి 20-30 లక్షలు ఇస్తారే మాగా. 20-30 లక్షలు ఎన్ని రోజులు బతుకుతాం మేము? ఎన్ని రోజులు బతుకుతాం? ఇప్పుడు మా తాతల భూమి మేము ఇంతవరకు 3 తరాలు 4 తరాలు గడుస్తుంది. ఆ భూమి నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము పైసలు తీసుకొని మేము తినిపోయినాక మా తాతల తరం ఏమైనా పేరు నిలబడుతుందా? మాకేమైనా గొప్ప ఉంటుందా? మాకేమైనా కిరీటం పెడతారా? ఇది ఈ ప్రతిపాదన ఇప్పుడేనా అమ్మ? గతంలో ఎప్పుడన్నా మీరు చూసిరా? మీ భూములు తీసుకుంటామని ఎవరైనా ఇప్పుడే రాలేరు మా ఊరు పెట్టలేరు మేడం. ఇదే ఫస్ట్ టైం మా దగ్గర సప్తముఖ లొంకాంజనేయ స్వామి ఉన్నాడు. ఆ స్వామి అనుగ్రహం వల్ల మేము ఎప్పుడు కానీ ఏది ఎదుర్కోలేము. మేము ఏమనుకుంటున్నామంటే, ఎన్ని ఊర్లకి ఏ ప్రాబ్లం వచ్చినా మా ఊరు గడ్డ మీద ఉంది, మా ఊరికి ఏ ప్రాబ్లం రాదు, మేము ఎట్లయినా సరే బతుకుతామనే ఆలోచన ఉండే మేడం. ఇదేందో రాజుల పాలన, ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన వచ్చి పడి మేము ఆయనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు రాక్షసులాగా మా మీద పడ్డాడు.